పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. పోప్ ఇవాళ ఉదయం 7:30కు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. వాటికన్ వర్గాల వీడియో ప్రకటన విడుదల చేశాయి. శ్వాసకోశ సమస్యలతో పోప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన వ్యక్తిగా ఖ్యాతిగాంచారు. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. పోప్ ఇవాళ ఉదయం 7:30కు చనిపోయినట్లు వాటికన్ వర్గాలు ప్రకటించాయి. వాటికన్ వర్గాల వీడియో ప్రకటన విడుదల చేశాయి. శ్వాసకోశ సమస్యలతో పోప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరారు. 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు. 2013 మార్చి 13న 266వ పోపుగా ఎన్నికయ్యారు. అమెరికా నుంచి పోపుగా ఎన్నికైన వ్యక్తిగా ఖ్యాతిగాంచారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. వాటికన్ ఈ రోజు విడుదల చేసినటువంటి వీడియో ప్రకటనలో ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించింది. 88 ఏళ్ల ఫ్రాన్సిస్ రోమన్ క్యాథలిక్ చర్చికి నాయకత్వం వహించినటువంటి తొలి లాటిన్ అమెరికన్ పోప్. 12 సంవత్సరాల పాటు ఆయన పోప్ గా ఆయన ఈ యొక్క బాధ్యతలు నిర్వహించారు. అయితే అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నారు. డబుల్ న్యూమోనియా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, అదేవిధంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ 5 వారాల పాటు ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందారు. గత ఆదివారం ఏప్రిల్ 20వ తేదీన ఈస్టర్ సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ ప్రజల ముందు చివరిసారిగా ప్రత్యక్షమయ్యారు. ఆయన మొబైల్ వ్యాన్ లో తిరుగుతూ భక్తులకు ఆశీర్వాదం కూడా అందించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కేథలిక్ సముదాయానికి, ఆయన నాయకత్వాన్ని ఆదరించినటువంటి అనేక మందికి తీవ్ర విషాదాన్ని కలిగించిందనే చెప్పొచ్చు. అయితే పోప్ జీవిత చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన ఏదైతే ఆయన అనుకున్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఆధ్యాత్మికతకు, మానవతావాదానికి, సౌమ్యత్వానికి ప్రతీకగా నిలిచారు. ఆయన దేవుని భక్తుడిగా ఆయన్ను గుర్తించుకోకుండా పేదల బంధువుగా, హింసను నిందించినటువంటి శాంతి దూతగా, ప్రపంచానికి ప్రేమను బోధించినటువంటి నాయకునిగా అందరూ కూడా ఆయన్ని గుర్తుంచుకుంటారు. ఇందాక మీరు చెప్పినట్లుగా జార్జ్ మారియో బెర్గోగ్లియో ఆయన పూర్తి పేరు. డిసెంబర్ 17, 1936 అర్జెంటీనా బ్యూనస్ ఐరస్ లో ఆయన జన్మించారు. ఇటాలియన్ వలసకారుల సంతతికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఆయన మానవత్వానికి పెద్దపీట వేశారు. వాటికన్ సిటీలో పోప్ గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదల పక్షపాతిగా నిలిచారు. లగ్జరీ పద్ధతుల కంటే సాధారణ జీవన శైలిని ఆయన ప్రోత్సహించారు. చర్చి సంపదను నిధులుగా కాకుండా సేవా మార్గంగా వినియోగించాలని ఆయన పేర్కొన్నారు. కేథలిక్ చర్చి పరిపాలనలో పారదర్శకత, సన్మార్గాన్ని ఆయన తీసుకొచ్చారు. వాటికన్ బ్యాంక్ లో కూడా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ధర్మం మించినటువంటి ప్రేమకు ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. ఏదైతే సలింగ సంపర్కులకు సంబంధించినటువంటి సమాజంపై కూడా ద్వేషాన్ని నిరాకరించి వాళ్ళు కూడా దేవుని పిల్లలే అని ఆయన పిలుపునిచ్చారు. తిరుగుబాటు చేసే వ్యక్తులను కూడా వారికి శిక్షలు విధించకుండా వాళ్ళను కూడా ప్రేమతో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలన్న పిలుపునిచ్చారు. అంతర్జాతీయ సంబంధాలపైన కూడా ఆయన ప్రభావం కనిపించింది. అమెరికా, క్యూబా మధ్య సంబంధాల పునరుద్ధరణలో ఆయన కీలక భూమిక పోషించారు. యుద్ధాలు, వలసల విషయంలో శరణార్థులకు మద్దతుగా నిలిచారు. ఆయన పర్యావరణానికి సంబంధించి పర్యావరణ పరిరక్షణ కూడా మతపరమైనటువంటి బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. సో పోప్ ఫ్రాన్సిస్ ఆధ్యాత్మికతకు, మానవతావాదానికి, సౌమ్యత్వానికి ప్రతీకగా ఆయన నిలిచారు. అయితే ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇటలీ నుంచి రోమ్ కి తిరిగే సమయంలో
ఆయన ఈ యొక్క స్వలింగ సంపర్కులకు సంబంధించినటువంటి సభ్యులపై చర్చ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి సమాధానం కూడా ఆయన చాలా ప్రసిద్ధి చెందింది. ప్రేమ అంగీకారంపై దృష్టి ఆయన ప్రసంగం సాగింది. ఆయన ప్రముఖమైనటువంటి వాక్యం, ఇఫ్ సమ్వన్ ఇస్ గే అండ్ హీ సెర్చెస్ ఫర్ ద లార్డ్ అండ్ హ్యాస్ గుడ్ విల్, who am I to judge అన్న వాక్యం ప్రముఖంగా అప్పుడు చర్చల్లోకి వచ్చిందనే మనం చెప్పొచ్చు. ఆయన అనేక రచనలు కూడా చేశారు. పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ పైన ఆధ్యాత్మిక దృష్టి, ఇటువంటి అంశాలన్నీ కూడా ఆయన రచనల్లో వచ్చిందాయి. అయితే ఇక కొత్త పోప్ ఎవరన్న దానిపైన ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ఇంకా 15-20 రోజులు అంటే 2-3 వారాల్లో కొత్త పోప్ కూడా ఎన్నుకుంటారు. అయితే నవీన్, ఈ కొత్త పోప్ ఎంపిక విధానం కూడా కొంత వైవిధ్యంగానే ఉంటుంది. కొత్త పోప్ ఎవరన్నది కార్డినల్స్, ఈ యొక్క ప్రతి కార్డినల్ కూడా ఒక ఓటు ఉంటుంది. ఈ కార్డినల్సే ఈ కొత్త పోపుని ఎన్నుకోవాల్సి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒక గదిలో బంధించి 2/3 మెజార్టీతో కొత్త పోపుని ఎన్నుకుంటారు. నవీన్. ఓకే కృష్ణ.